నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్లు వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ ఈరోజు త్రైత సిద్ధాంత భగవద్గీతని గురించి మనం తెలుసుకుంటున్నాం. ఈ భగవద్గీతలో యోగీశ్వర్లు అయిన స్వామి చాలా స్పష్టముగా, వివరముగా 3 ఆత్మల గురించి చాలా స్పష్టంగా అందరూ చదువుకునే వాడుక భాషలోనే మనకి తెలుగులోనే తెలియచేశారు. ఈరోజు 14వ శ్లోకం గురించి వివరించి తెలుసుకుందాం. ప్రశాంతాత్మా విగతభిర్బ్రహ్మ చారి వ్రతే స్థితః మనం సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః. ఈ శ్లోకము బ్రహ్మయోగము గురించి తెలియచేశారు. భావము: ప్రశాంతుడగుచు బ్రహ్మచారి వ్రతము పూనిన వాడై, భయము లేని వాడై, ఆత్మయందే చిత్తము నుంచి మనస్సును అణిచి కూర్చొనవలెను. వివరము: శాంతమనగా ఏ గుణము లేనిది అని అర్థము. ప్రశాంతత పొందిన వానికి భయము ఉండదు. బ్రహ్మ యొక్క ఆచరణే వానికి దీక్షగా ఉండును. వాని మనస్సు అణిచివేయబడి ఏ విషయ ప్రస్తావన తేలేని దాని వలన, అతని మనస్సు పూర్తిగా అణిచివేసి ఏ విషయము తేలేని దాని వలన చిత్తము కూడా నిలిచిపోయి, బ్రహ్మయోగికి చిత్తము కూడా నిలిచిపోయి ఉండును. ఆ విధముగా బ్రహ్మయోగమును పొందినవాడు ఆత్మను మనస్సు ద్వారా అనుభవించుచుండును. చిత్తము కూడా నిలిచిపోయి ఆత్మను మనస్సు ద్వారా అనుభవించుచుండును. ఇంతటితో ఈ శ్లోకము యొక్క వివరము సమాప్తము. అందరికీ నమస్కారము.